ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. చార్లీ క్రిక్ ఈ మధ్యకాలంలో ఎంతో వైరల్ అయినటువంటి వీడియోని మనం చూస్తూ ఉన్నాం. ఈయన యూనివర్సిటీలో మెసేజ్ ఇస్తుండగా దుండగుల ద్వారా చంపబడ్డాడు. అమెరికాలో యవనస్తుల మధ్య గొప్ప పరిచర్య జరిగిస్తూ రాజకీయంగా సలహాలు ఇస్తూ కన్జర్వేటివ్ పార్టీకి ట్రంప్కి రైట్ హ్యాండ్గా ఉంటూ టర్నింగ్ పాయింట్ అనే మూమెంట్ని స్టార్ట్ చేసి ఎంతో గొప్ప పేరు సంపాదించినటువంటి అతి చిన్న వయసులో 31 సంవత్సరాల వయసులో ఆయన చనిపోతూ వచ్చాడు. ఆయన చంపేశారు. బైబిల్లో ఒక మాట ఉంది, గోధుమ కింద చావకుంటే అది ఎలాగ ఫలించదు అని. కాబట్టి ఇంత మంచి సేవకుడు చనిపోవడం ఎంతైనా దుఃఖకరం. ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబం, చిన్నపిల్లలు, పాప బాబు, దేవుడు వారిని సంరక్షించాలని ప్రార్థించాలని తెలియపరుస్తున్నాను. అంత మాత్రం అది ఎంతోమంది యవనస్తులకి ఒక మాదిరిగా ఉండి అతి చిన్న వయసులో 31 ఏజ్లో ఆయన చనిపోవడం నిజంగా ఎంతో బాధాకరం. ఆయన యొక్క స్పీచెస్ ఎంతోమందికి మోటివేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. యూనివర్సిటీలో అది లాస్ట్ యూనివర్సిటీలో ఆయన మాట్లాడుతూ ముందు జరిగినటువంటి కార్యక్రమం ఇది. సెప్టెంబర్ 10వ తేదీ 2025 సంవత్సరం మీరు చూస్తున్నటువంటి ఫోటోలో అక్కడ మాట్లాడుతున్నప్పుడు దుండగుడి ద్వారా చంపబడ్డాడు. నిజంగా క్రైస్తవత్వంలో అనేక మంది దైవజనులు యవనస్సు వయసులోనే చనిపోయిన వారు అనేక మంది ఉన్నారు. 29 సంవత్సరాలకే, అదేవిధంగా 30 సంవత్సరాలు, 23 సంవత్సరాలకు చిన్న పిల్లలు. ఆయన అదే యూనివర్సిటీలో అడిగినప్పుడు కూడా అదే చెప్పాడు. మీ ఫ్యామిలీ గురించి అని అడిగినప్పుడు ఆయన దేవుడికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్లుగా చెప్తా వచ్చాడు. నిజంగా ఇలాంటి గొప్ప విశ్వాసం కలిగి దేవుని మీద భయభక్తి కలిగినటువంటి వాళ్ళు త్వరగా వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాధగా ఉంది. దయచేసి అందరూ ప్రార్థించండి. ఇలాంటి భక్తులు ఎంతైనా ఈ ప్రపంచానికి అవసరం. ఆమేన్.